చెయ్యండి అని ప్రభు చెప్పినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అవ్వ ఆదాములు శోధనలో ఓడిపోయారు. వాళ్ళు శోధన జయించలేకపోయారన్నమాట. సాతాను మోసం చేసినప్పుడు సాతాను వాళ్ళు జయించలేకపోయారు, సాతాను శోధించినప్పుడు. ఇప్పుడు ఆదాము జీవితంలో, అవ్వ జీవితంలో వాళ్ళు ఏదైనా తోటలో నుంచి వెలుపలికి వచ్చేసి పంపబడిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు. మొదట కయ్యను పుట్టాడు, తర్వాత హేబేలు పుట్టాడు. కయ్యను హేబేల్ని చంపేస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె మరలా కుమారుని కనిందంట. మనం చదివిన భాగం, కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టిందంట. అంటే హేబేలుకు ప్రతిగా, అంటే అన్న తమ్ముడిని చంపేశాడు కదా, మరి ఆ చంపబడినటువంటి హేబేలుకు ప్రతిగా నాకు కుమారుణ్ణి దేవుడు దయచేశాడు అని చెప్పి షేతు అని పేరు పెట్టింది అన్నమాట. షేతు అని పేరు. తర్వాత షేతుకి కూడా ఒక కుమారుడు పుడతాడు అనమాట. షేతుకి కూడా ఒక కుమారుడు పుడతాడు. అతని పేరు ఏంటంటే ఎనోషు. అక్కడ రాయబడిన మాట చూడండి, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చప్పలు కొట్టి దేని పడితే బాగా గట్టిగా పైన వాళ్ళు కూడా చప్పలు. హల్లెలూయా. అంటే ఆదాముకు ఎనోషు ఏమవుతాడు అప్పుడు? మనవుడు. ఆ మనవుడు ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన చేయుట ఆరంభమైంది. హల్లెలూయా. అంతకుముందు ప్రార్థన చేయడము ఆరంభం కాల. ఒకవేళ నేనేమంటానంటే ఆదాము అవ్వలు కాలంలోనే వాళ్ళిద్దరూ సృష్టించబడినప్పుడే తమను సృష్టించిన దేవునికి ప్రార్థన చేసేది ఆరంభించబడి ఉంటే అవ్వ ఆదాములు సాతాన్ని జయించి ఉండేవాళ్ళు అని నేను తలుస్తున్నాను అన్నమాట. ఈ తలంపు దేవుడు నాకు ఇచ్చాడు. అంటే అప్పుడే కనుక ప్రార్థన ఆరంభమై కనుక ఉంటే సైతాను శోధించినప్పుడు ఆ శోధనని అవ్వ జయించి ఉండును. అలాగే ఆదాము కూడా ఆ శోధనని జయించి ఉండును అని నేను అనుకుంటున్నాను. అయితే అప్పటికి ప్రార్థన ఆరంభమైనట్టు బైబిల్ చెప్పట్లే. ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన ఆరంభమైంది. హల్లెలూయా. చాలామంది ఎనోషు అని పేరు పెట్టుకుంటా ఉంటారు సంతోషంగా, మంచిది. అయితే ఎనోషు అని పిలిచినప్పుడల్లా ఏం గుర్తొస్తుందంటే ఈ సమస్త సృష్టిలో ప్రార్థన ఆరంభమైంది అని గుర్తొస్తుంది అనమాట. హల్లెలూయా. అందుకని ఎనోషు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ప్రార్థన పరులు అయిపోతారు అంతే. హల్లెలూయా. ఎందుకంటే అతన్ని ఎనోషు అని పిలుస్తూ ఉన్నప్పుడు తెలియని రీతిగా ఈ వాక్యం యొక్క ప్రభావము వాళ్ళ మీద పడుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి మన సబ్జెక్ట్కి వస్తాం ఇప్పుడు, మన అంశంలోకి. కాబట్టి ప్రార్థన మనము చేస్తూ ఉన్నట్లయితే మెలకువగలిగి దుష్టుడైన సాతాను ఎన్ని విధాలుగా శోధించినా సరే వాడి శోధనలో మనము పడము అని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. వాడు ఎన్ని తంత్రాలు చేసినా సరే, ఎన్ని ఉచ్చులు తీసుకొని వచ్చినా సరే మన దగ్గరికి, వాడి ఉచ్చుల్లో మాత్రం మనము పడం. వాడు ఎన్ని విధాలుగా శోధించను, ఎవరి ద్వారానైనా శోధించనే గాక డైరెక్ట్గా వాడే వచ్చి శోధించినా కానీ ప్రార్థన చేసేవారిని మాత్రము వాడేమీ చేయలేడు. ప్రార్థన చేసేవారే వాడిని జయిస్తారు, వాడిని గద్దించి పారదోలగలుగుతారు. హల్లెలూయా.
కాబట్టి ప్రార్థన ఎంత అవసరమైతే ఎనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడము ఆరంభమైందో కదా. అలా అర్థం చేసుకోండి. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు రాశాడంటే నీవు ఈరోజు ఆలోచించాలి. నీ జీవితంలో ప్రార్థన చేయడం అనేది ఎప్పుడైనా ఆరంభమైందా? హలో, నువ్వు ప్రార్థన చేయడం అనేది నీ జీవితంలో ఆరంభమైందా? ఎంతమంది నా జీవితంలో ప్రార్థన చేయడం ఆరంభమైందని చెప్పగలరు? మీరు చేతి చెప్పగలుగుతారా? నా జీవితంలో ప్రార్థన చేయటం ఆరంభమైంది, బాగా ప్రార్థన చేయడం ఆరంభమైందని చేయొద్దండి. మీలో నేను కూడా ఒకడినే. హల్లెలూయా. నా జీవితంలో కూడా ప్రార్థన చేయడం ఒక రోజున ఆరంభమైంది. మా సండే స్కూల్ టీచర్ చెప్పినప్పుడే నా జీవితంలో ఆరంభమైంది. రెండవ ప్రశ్న ఏంటంటే, ఆరంభమైన ప్రార్థన జీవితాన్ని ఎంతమంది కొనసాగించుకుంటూ ఉన్నారు? నా ప్రశ్న జాగ్రత్తగా వినాలి. ప్రార్థన చేయటం ఆరంభమైనటువంటి విశ్వాసులైన మనలో ఎంతమంది దాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారో? ఒకవేళ మీరు ప్రార్థన చేయడం ఆరంభించకపోయినా, ఆరంభించి దాన్ని ఆపు చేసేసుకోనున్న ఈ వాక్య సందేశాన్ని బట్టి మీరు ఈరోజు ఎమర్జెన్సీగా ఒక్కోసారి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తూ ఉంటారు. అంటే ఎమర్జెన్సీ అనమాట. అలాగన ఇప్పుడే ఎంతో అవసరమని మీ చల్లారిపోయిన ప్రార్థన జీవితాన్ని తిరిగి ఆరంభించండి. హల్లెలూయా. ఆరంభించి దాన్ని కొనసాగించండి. హల్లెలూయా. మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే సైతాను ఎవడిని మింగుదనా అని వాడు గర్జించే సింహం వల్ల వాడు వెతుకుతూ తిరుగుతూనే ఉన్నాడు. వాడి పని వాడు కంటిన్యూగా చేస్తున్నాడు. వాడి చేతులు వాడి నోట పడకుండా ఉండాలంటే మనము కూడా ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు ప్రార్థన ఆరంభింప చేశాడు అంటే దానిని కొనసాగించమని. అందుకనే అబ్రహాము జీవితంలో కూడా మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమైన చోట ఒక బలిపీఠం కట్టాడు. దానికి బేతేల్ అని పేరు పెట్టాడు అనమాట. 12వ అధ్యాయము 6వ వచనం నుంచి. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఎనోషు పుట్టినప్పుడు ప్రారంభమైన యెహోవా నామమున ప్రార్థన చేయటము ప్రారంభమైనది తరతరాలు వస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనము మన ప్రభు అయిన యేసయ్యను మనము సొంత రక్షకుడుగా అంగీకరించాం కాబట్టి అన్ని నామముల కంటే యేసయ్య నామాన్ని పైకి పెట్టాడు కాబట్టి హల్లెలూయా. తండ్రి అయిన దేవుడే సెలవిచ్చింది ఏమిటంటే, తన కుమారుడైన యేసు నామములో ఎవ్వరు ప్రార్థన చేసినా సరే నేను మీకు జవాబిస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. అంటే యేసయ్య నామాన్ని అంత హెచ్చుగా చేశాడు అనమాట. హైయెస్ట్ నేమ్ అనమాట. హల్లెలూయా. అంతకంటే గొప్ప పేరు ఇంకెవరికి లేదు. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా చెప్పాడు అనమాట, నా నామమున. అంటే యేసు ప్రభు చెప్పింది మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చదవండి. మరియు మీలో ఇద్దరు
తాము వేడుకను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి జరుగునని పలుకుదము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటుందో అక్కడ నేను వారి మధ్య ఉండునని చెప్పాను. ఇప్పుడు మనము ఎవరి నామమును యేసయ్య నామమున. హల్లెలూయా. కాబట్టి యేసయ్య నామమున మనము యేసయ్య నామమున ప్రార్థన చేసుకునేటువంటి అధికారము దేవుడు మనకు. కాబట్టి యేసయ్య నామము అడిగినప్పుడు అవసరమైన తప్పకుండా దేవుడు. కాబట్టి ప్రార్థన ఆరంభం ప్రార్థన ప్రార్థన 38వ దూషణలు గల పిల్లలు పుట్టవచ్చు కానీ కనుటకు జీవం గల దేవుని దూషించడమే అసురు రాజైన తన యజమానుడి చేత పంపబడిన పలికిన మాటలు ఈ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి ఈ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అసురు రాజును తగ్గించలేమో. కాబట్టి పిలిచిన శ్రేష్టం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయి. హెచ్చుగా ప్రార్థన ఎక్కువగా హెచ్చుగా ప్రార్థన ఆయన కూడా 15 రాసినప్పుడు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మనం కూడా హెచ్చుగా చాలా పెద్ద సమస్య మనం హెచ్చుగా అప్పుడు దేవుడు ప్రార్థన విశుద్ధంగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనం ప్రార్థించే వరకు జరిగే వరకు ప్రార్థన కావాలి. ప్రార్థన దేవుడు మనవి చేసి
మీరు నాకు మొరపెట్టుదురు, మీరు నాకు ప్రార్థన చేయుదురేని, నేను మీ మనవి ఆలకించుదును. మీరు నన్ను పూర్ణ మనసుతో మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మల్ని చెరలో నుండి రక్షించుదును. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు మొరపెట్టుదురేమి. మొర అంటే కన్నీటితో ప్రార్థన. ఇంగ్లీష్ బైబిల్లో కన్నీటితో లాగా కన్నీటితో ప్రార్థన. తెలుగు బైబిల్లో మొరపెట్టు ప్రార్థన. తర్వాత మీరు నాకు ప్రార్థన చేస్తూ ప్రార్థన అంటే ప్రార్థన పదో 737 ఈ శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పైగది చుట్టూ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుతూ వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దినము యథాప్రకారముగా తప్పని ఈ ప్రజలు ఈ వాళ్ళను ప్రపంచంలో ఎక్కడికొచ్చినా సరే వాళ్ళు ఆ వారి తప్పు తెలుసు. ఆ దేశం మందిరం వైపు రావడును అని జరుగుతున్న మందిరం వైపు ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో ఉన్న దేవుడు వారి మనవి ఆలోచించి వారిని తప్పించి ప్రార్థన రాజుతో ఉన్న యెరూషలేము దేవాలయం వైపు నా నామము ఇక్కడ ఉండును అని దేవుడు చెప్పాడు. యెరూషలేము
దేవాలయం అన్నమాట. ఎరుసలేము అంటే నువ్వు ఆ వైపు ఏ నామం అయితే ఉన్నాడో దేవుడు యేసయ్య నామం. ఏ తేడా యేసు నామం. అంటే అంటే అలాగే దాంట్లో 70 సంవత్సరాలు ఎరుసలేము 70 సంవత్సరాలు వాడుకగా తర్వాత 70 సంవత్సరాలు అది మనకు అందరి వాళ్ళ ప్రార్థన తప్పకుండా తీసుకొస్తారు. ఇప్పుడు దాంట్లో ఎవరు పట్టండి అందుకు ప్రార్థన చేస్తున్నాడు వాడు నా ప్రకారం ఆ సమయం వచ్చినప్పుడు ఆదీయుడకు అహస్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం నుండి దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేస్తూ యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి గ్రంథముల వలన అంతట నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసము ప్రార్థన విజ్ఞాపనం చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుంది. ఇదేంటిది? అనుదినము చేసే ప్రార్థన సరిపోలే ఇప్పుడు. హల్లెలూయా. అనుదినం ప్రార్థన చేయడమే గొప్ప సంగతి. హల్లెలూయా. మానక విడువక యథాప్రకారం వాడుక చొప్పున రోజుకు 3 సార్లు ఒకళ్ళని ప్రార్థన చేయడమే చాలా చాలా గొప్ప సంగతి. అయితే సమయం దగ్గర పడింది. 70 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. ఇక ఆ బబులోను చెరలో నుంచి ఇక వీళ్ళని దేవుడు విడిపించాలా. దానియేలు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడా దేవుని మైపడతాం. ఉపవాసం ఉన్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో తన తప్పులు, తన పితరుల తప్పులు, రాజుల తప్పులు, ప్రవక్తల తప్పులు, యాజకుల తప్పులు, ప్రజలందరి తప్పులు అంత తన మీద వేసుకుని మాకు ఈ విధంగా చెరలో ఉండడానికి మాకు సిగ్గే తగింది ప్రభువా, అయినా నువ్వు కరుణ వాత్సల్యతలు గల దేవుడు మమ్మల్ని దర్శించి తీసుకొని పోతానంటే మమ్మల్ని దర్శించాయని చెప్పి ఉపవాసం ఉంది ప్రార్థన చేయడం. మన జీవితాల్లో ఏదైనా ఒక సమస్య తీవ్రమైపోయింది, ఏదైనా ఒక అవసరం ఏర్పడింది, ఎమర్జెన్సీ అవసరం, ఏదైనా తీవ్రమైన ఒక శోధన ఇంట్లో బయలుదేరింది, తీవ్రమైనటువంటి గాలి, దెయ్యపు గాలి ఒకటి వచ్చి ఇంట్లో బిడ్డల్ని నాశనం చేస్తూ ఉంది, కొంతమందిని పట్టి పిచ్చోళ్ళని చేసి, వ్యభిచారులను చేసి, దొంగలను చేసి, నానా విధాలుగా కుటుంబం నాశనం అయిపోతా ఉంది. ఏమి డాక్టర్ కాడకపోతే ఏం అర్థం కావడం లే, అన్ని బాగున్నాయి డబ్బులు వస్తున్నారు, ఇంటికి వచ్చేమో పడిపోతున్నారు. ఏంటిదంతా? అలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది అనుదినము ప్రార్థన చేయాలి. అది అనుదినం చేయాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో హల్లెలూయా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన. హల్లెలూయా. అప్పుడే ఆ పట్టి పీడించేవన్నీ పారిపోతాయి అన్నమాట. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం ఒక చిన్న పిల్లవాడి కొరకు దేవుడు అతను విడుదల చేసి
శిష్యులకు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. ఒక తండ్రి తన బిడ్డను తీసుకొస్తాడు. చిన్ననాటి నుంచి దయ్యం బట్టి అతడు మూర్ఛ వ్యాధిలాగా పడిపోతున్నాడు అన్నమాట. అప్పుడప్పుడు నీళ్ళల్లో పడిపోతాడు, అప్పుడప్పుడు నిప్పుల్లో అగ్గిల్లో పడేస్తాడు. అంటే వాడు కాదు పాపం, వాళ్ళ ఉన్న దయ్యము వాడికి మూర్ఛ వ్యాధిని పెట్టి వాడిని నిప్పుల్లో నీళ్ళల్లో వేసి చంపాలని. మీకు తెలుసా? అగ్ని ప్రమాదాలన్నీ, జల ప్రమాదాలన్నీ నేను చెప్తున్నా జాగ్రత్త. సైతాను, అంధకార చీకటి శక్తులు, దురాత్మల వల్ల జరిగేటటువంటివి. అందుకనే తమాషాకి ఎక్స్టెన్షన్ పోతారు. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. సముద్రంలో దిగినా సరే, హలో, అప్పుడప్పుడు పోతాం కదా సముద్రం చూడడానికి, పిల్లలు ఎక్స్కర్షన్ పోతాం. పోయినామని చెప్పి బలం ఉందని చెప్పి వెళ్ళిపోకూడదు. వాడు కాసుకొని ఉంటాడు అనమాట నీళ్ళల్లో చంపడానికి. అలాగే తమాషాగా అగ్గిపెట్టి చూస్తా అట్లా చేయకూడదు. కరెంటుతో ఆటలాడకూడదు. వాడు కాసుకొని ఉంటాడు. ఏదో మనము సర్క్యూట్ వచ్చింది అంటాం, కానీ చేసేదంతా వాడే. చేయకూడనివి మాట్లాడతా పెని మీద దోసు వేయకుండా చేయి చెప్పండి. గ్యాస్ మంటలో పెడతారు. ఎంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళ? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ వాడు చూసేవారు. కాబట్టి ఆ చిన్నవాడిని తీసుకొచ్చారు. శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు ఆ దెయ్యాన్ని. శిష్యులు అప్పుడు ప్రభు రూపాంతర కొండ మీద ఉన్నాడు. ప్రకాశమానమైన తేజమయంగా వస్త్రాలు మారిపోయినాయి. ఆ నుంచి దిగొచ్చారు. అక్కడ గందరగోళం. ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారని చెప్పి చచ్చిన బతులు జరుగుతుంది. ప్రభు వస్తుందనే వాడు ట్యాక్లేసి చచ్చిన వాళ్ళకి పడిపోతాడు అనమాట. అప్పుడు అడుగుతాడు ప్రభు, అదంతా తర్వాత చదవండి, ఇతనికి ఎంతకాలం నుంచి ఇది పట్టిందంటే బాల్యం నుండే ఇది పట్టి పీడిస్తా ఉంది, దయచేసి విడిపించండి అని అంటాడు. ప్రభు ఏమంటాడంటే, నమ్మడం నీ వలన అయితే నమ్మువానికి సాధ్యం. అప్పుడు ఏడుస్తాడు, ప్రభా నమ్మలేకపోతున్నాను, నమ్మేటట్టు నాకు విశ్వాసం కలుగజేయాలి. ఎందుకు నమ్మలేకపోయాడంటే, శిష్యులు వెళ్ళగొట్టలేకపోయేటప్పటికే యేసయ్య కూడా వెళ్ళగొట్టలేడు అని వాడికి డౌట్ ఇచ్చింది అనమాట. ఆ పెద్ద ఆ పిల్లవాడి తండ్రికి. ఒక్కోసారి మనల్ని బట్టి అనేకుల విశ్వాసం నీరుగారిక. మన ప్రవర్తనలు చూసి క్రైస్తువులు మన పేరు పెట్టుకొని మనం అక్కడక్కడ చేసి పొరపాటు చూసి గుడికి రావాలనుకున్న వాళ్ళు కూడా రాలేకుండా పోతారు. వాళ్ళని గుడికి పోయే వాళ్ళు అలాగ ఉన్నారు. వాళ్ళు ఎట్టున్నారు, మన ఎందుకు పోయేదనిపిస్తుంది. ఇప్పుడు శిష్యులు ఎల్లగొట్టలేకపోయేటప్పటికే అసలైన సృష్టికర్త, సర్వశక్తి కలిగిన దేవుని కుమారుని వాళ్ళు సందేహిస్తారు. అప్పుడు అతను కన్నీరు చేడిస్తే ప్రభువు ఆ పిల్లవాడికి విడుదల కలగజేసే ముందు అతని విశ్వాసాన్ని బాగు చేశాడు. చెమలగొట్టి దేని మైపాడు అతనికి విశ్వాసం కలిగజేసి ఆ తర్వాత దయ్యాన్ని గద్దించాడు. అది విలవిలలాడించి వెళ్ళిపోయి చచ్చినోళ్ళకి పడిపోయాడు. అందరూ అనుకున్న చచ్చాడు రాయడాన్ని. అప్పుడు ప్రభు ఆ చిన్నవాడిని చేయబెట్టుకొని లేపుతాడు, బతుకుతాడు. చెమలగొట్టి దేవుడిని భయపరుస్తాడు. ఆ తర్వాత జరిగింది మనకి ఇప్పుడు మన అంశం. తర్వాత అందరూ ఇంటికి వచ్చారు. యేసయ్య శిష్యులు ఆయన వచ్చారు. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు అనమాట, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము ఆ దెయ్యాన్ని? ఎన్నో దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా ప్రభువా, బోధకుడా. అంటే శిష్యులు ఎన్నో దెయ్యాలు వెళ్ళగొట్టారు. అడుగుతున్నారు, ప్రభువా ఎన్నో దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా నీ నామమున, ఈ దెయ్యాన్ని నీ నామమున వెళ్ళగొట్టలేకపోయినాం ఏమిటి అని అడిగితే ప్రభు చెప్పిన మాట చెప్పి నేను ఈ రోజుకి ముగిస్తాను, జాగ్రత్తగా ఉండండి. అందుకు ఆయన 29వ వచనం, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది అంటే, ఈ విధమైనదంటే బాల్యం నుంచే పట్టి పీడిస్తున్నది, టీనేజ్లో నుంచే పట్టి పీడించేది. అది పోవాలంటే
ప్రార్థన వలననే. అయితే వాళ్ళు ప్రార్థన చేయరా? చేస్తూ ఉండేవాళ్ళే. అందుకని అక్కడ 2 అని అంకేసి కింద చూడండి ఏమనుంది, ఉపవాసము వలననే. కింద ఫుట్నోట్లో పేజీ కింద భాగంలో 2 అనే దగ్గర అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసము వలననే. హల్లెలూయా. కాబట్టి దానియేలు సమయం వచ్చేసింది, ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంతకుముందు ప్రతిరోజు 3 సార్లు మోకరించి తన వాడుక చొప్పున ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు, ఇలాంటివి వదిలిపోవాలంటే చిన్నప్పటి నుంచి మీ బిడ్డలని మిమ్మల్ని పట్టి పీడించి, మీ కుటుంబాలని పట్టి పీడించి నాశనం చేస్తున్న ఆ దయ్యాలు, దురాత్మలు, చీకటి శక్తులు, వాటి అధిపతి అయిన సైతాను పారిపోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారా? మనకు శుక్రవారం ఉపవాస ప్రార్థన, బేస్తవారము రాయపాలెంలో, బుధవారము ఆగుదోటలో. అంటే అందరూ వచ్చున్నారు కాబట్టి మొదటి సర్వీస్ అందరూ ఉన్నారు. ఆగుదోట సంఘస్థులు కొందరు ఉన్నారు, రాయపాలెం సంఘస్థులు కొందరు ఉన్నారు, ఇలవాదిన సంఘస్థులు. అందుకని అన్ని పేర్లు చెప్పారు. ఎంతమంది ఉంటున్నారు ఉపవాసం? రైజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. చూసారా ఎంత తక్కువ ఉందో? అస్సలైన ప్రార్థనకి ఎంత తక్కువ ఉందో చూసారా? హలో, ఒక్క పూట అయినా చాండి నాయన నన్ను సేవకుడుగా ప్రతిష్ఠించిన తర్వాత, ఏనాయనా సల్మాన్ ఉపవాసాలు చేస్తున్నాను, ఒక రోజు ఉంటాను ఆయన అన్నారు. అంటే అప్పుడు శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఉండేవాడిని అనమాట ఉపవాసం. సరిపోతుంది ఆయన సంఘానికి అని చెప్పాడు. ఇది హలో, సరిపోదని చెప్పాడు నాకు. సంఘ కాపురికి ఆ ఒక్కరోజు ఉపవాసం సరిపోదంట, వాళ్ళ అనుభవాన్ని చెప్పారు నాకు. అందుకని ఇప్పటికి కూడా కొంచెం మార్చుకొని ఉండకూడదని డాక్టర్స్ చెప్పినా కానీ నాకు శుక్రవారము ఒక పూట ఉపవాసం ఉంటున్నా నేను. డాక్టర్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, నువ్వు ఉపవాసాలు ఉండకూడదు, అసలు నిలబడి నువ్వు ప్రసంగం చేయకూడదు, కూర్చొని ప్రసంగం చేయి, అసలు ప్రయాణాలే చేయకూడదు. ఇంత స్ట్రిక్ట్గా నాకు వార్నింగ్స్ ఇచ్చారు డాక్టర్స్ అందరూ. కానీ దేవుని కృప వల్ల నిలబడి ప్రసంగం చేస్తూ ఉన్నా. హల్లెలూయా. అందరితో పాటు ఉపవాసం ఒక్క పూటైనా. కానీ నాలాగా ఇప్పుడు మీరు బాగున్న, అన్ని విషయాల్లో బాగున్న వాళ్ళు ఒక్క పూటైంది అసలు ఫుల్ డే ఉండాలా. హల్లెలూయా. ఎందుకు అనేక సమస్యలు చిన్నప్పటి నుంచి పట్టి పీడిస్తున్న సమస్యలు ఎందుకు పోవడం లేదు? అవి మనం అనుకుంటున్నాం అత్త వాళ్ళు వచ్చింది, కోడల ద్వారా వచ్చింది, కొడుకు ద్వారా వచ్చింది, అల్లుడి ద్వారా వచ్చింది, ఈ పక్కన వాళ్ళ ద్వారా వచ్చింది కాదు. చిన్నప్పటి నుంచి పట్టుకో ఉన్నాయి ఏంది దురాత్మ. వాటి వల్ల అవే అత్తను రేపుతాయి, ఒకసారి కోడలు రేపుతాయి, ఎవరినైనా రేపుతాయి, ఆఖరికి మనుషుల్లో జగడాలు పెట్టేస్తాయి. మనం ఏమనుకుంటున్నాము, కోడలు అత్త మీదకి ఒక రోజు పోతే అత్త కోడల మీదకి ఒక రోజు ఇస్తే ఇలాగ ఒకరి మీద ఒకరి మనం కుట్టుకొని తెస్తున్నాం. నిజంగా ఎవరిని కొట్టి బయటకు పంపించాలా? సైతాన్ని కొట్టి బయట పంపించాలి. సైతాన్ని మన కాళ్ళతో చితక తొక్కాలి, మనకు అధికారం ఇచ్చే. అయితే ప్రార్థన చేయకుండా అది జరగదు. ఉపవాస ప్రార్థన చేయకుండా అది జరగదు ప్రియులారా. కాబట్టి ఇకనైనా, ఇందాక చెప్పాను, ఇకనైనా ప్రార్థన ఆరంభించండి. ప్రారంభించిన వాళ్ళు ఆగిపోయి ఉంటే కొనసాగించండి. మరలా ఇప్పుడు చెప్తున్నాను, ఉపవాస ప్రార్థన యొక్క అవసరం తిన్నారు కదా. మనలో మన బిడ్డల్లో తెలియకుండా సైతాను ఏంది ఈ పిల్ల ఇటు అనుకోలేదు, నేను ఇటు చేసేసిందంటే ఆ పిల్ల చేయాల, ఆ పిల్లోడు చేయాల, ఎవరు చేశారు? సైతానికి చోటు దొరికింది. ఇదేంటి ఇంత భయంకరంగా చాటింగ్ చేశారు, ఇంత భయంకర, మన కడుపు పడిపోతుంది అవి చూస్తే, చాటింగ్ చూస్తే. ఎవరు చేశారు అది? సైతాన్ చేసింది, దురాత్మలు చేసింది. దానికి కారణం మనమే, తల్లిదండ్రులమైన మనమే. ప్రార్థన చేయకపోవడం, ఉపవాసం ఉండకపోవడం,
బిడ్డల కోసం పెనుగులాడుతూ ప్రార్థన చేయాలంట. ఒక దైవజనుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అన్ను దినము బిడ్డల కోసం పెనుగులాడుతూ ప్రార్థన చేయాలంట. ఆలోచించండి. ఉపవాసం ఇకనైనా ప్రారంభించండి. భయపడబాకండి. ఒక్క పూట తినకపోతే ఏం జరగదు, బలం వస్తుంది. హల్లెలూయా. ఆత్మీయ బలం వస్తుంది, సైతాన్ని ఎదిరించే శక్తి వస్తుంది, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. పాములను తేళ్లను తొక్కుటకు మీకు శత్రు బలవంతుని పైన అధికారం ఇచ్చానన్నాడు. ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో 19వ వచనంలో ఉన్నది, మళ్ళీ చదువుకోండి. హల్లెలూయా. రోమా పత్రిక 16:20లో ఉంది. సమాధానకర్తయగు దేవుడు సాతాన్ని శీఘ్రంగా నీ కాళ్ళ కింద చితకు తొక్కించను. ఆయన చితకు తొక్కించాడు, దగ్గరుండి నీ చేత చితకు తొక్కిస్తున్నాడంట. అయితే ఏం కావాలా? ప్రార్థన. హల్లెలూయా. ఆయా సమయాల్లో ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని అట్టి కృప మనకు దయచేయను గాక. మన ప్రభు ఎలాగో ఉపవాసం ఉండి సైతాన్ని శోధనలో ఎలా జయించాడో దేవుని చిత్తాన్ని బట్టి నెక్స్ట్ సండే మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుంటాం. ఒక నిర్ణయం తీసుకొని పోండి. ఇక మీదట ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ప్రభువా నన్ను బలపరచు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ప్రభువా ఇది మొదలుకొని అనుదినము నేను ప్రార్థన చేస్తాను, నన్ను బలపరచు. తప్పకుండా బలపరుస్తా. నీకు నిజంగా ఆశ అనేది ఉంటే, వాక్యాన్ని అర్థం చేసుకొని గ్రహించి ప్రార్థన ఎంతో అవసరమని నువ్వు గ్రహించి, ప్రభువా ఇక ఈ రోజే నేను ప్రార్థన ఆరంభిస్తున్నాను, నన్ను బలపరచు అంటే తప్పకుండా బలపరచు. ప్రభువా ఈ రోజు నుంచి వాక్యం చదువుతాను, నన్ను బలపరచు. ఆయన ఈరోజు ఈ వారములో సంఘ క్రమం ప్రకారం నేను ఉపవాస దినమున ఉపవాసం ఉంటాను, నన్ను బలపరచు. హల్లెలూయా. పౌలు గారు ఏమన్నారో తెలుసా? నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. వీళ్ళరా, మన ఈ లోకంలో మన జీవిత యాత్ర అంత సులువుగా సాగిపోయేది కాదు. పోరాటాల మధ్య జరిగేది క్రిస్టియన్ లైఫ్. హల్లెలూయా. బయట లోకంలో కూడా పోరాటాలు అవి వేరే. క్రిస్టియన్ లైఫ్లో, క్రైస్తవ జీవితంలో మనకు పోరాడుతూ మనం ప్రయాణం చేస్తున్నాం. అందుకనే దేవుడు మనలను ప్రేమించి రక్షించి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. చెప్పలు కొట్టి దేవుని మహిమపడతాడు. అది కూడా ఒకరోజు ధ్యానిస్తాం. సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు ఈ పోరాటంలో జయం పొందడానికి. హల్లెలూయా. అపజయం నాకు లేదుగా, అపజయం నాకు లేదుగా, అపజయం నాకు లేనే లేదుగా, అపజయం నాకు లేదుగా. అందరూ అపజయం నాకు లేదుగా, అపజయం నాకు లేనే లేదుగా. దేవకుమారుడు యేసు యుద్ధములో జయమిచ్చును, అపజయం నాకు లేనే లేదుగా, అపజయం నాకు లేదుగా, అపజయం నాకు లేదుగా, అపజయం నాకు లేనే లేదుగా. దేవకుమారుడు యేసు యుద్ధములో జయమిచ్చును, అపజయం నాకు లేనే లేదుగా. హల్లెలూయా. యేసుక్రీస్తునందు అపజయం లేదు. యేసుక్రీస్తునందు ఎల్లప్పుడూ జయమే. అయితే ఎల్లప్పుడూ ప్రార్థన మరువబాక. ఉపవాస దినాలు ఉపవాసం ఉండడము మరువబాక. ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువగా సమస్య ఎంత తీవ్రమైందో అంత తీవ్రంగా ప్రభు పాదాలు పట్టుకో, నీకు జయం వస్తుంది. హల్లెలూయా. దుష్టుడైన అపవాది నీ దగ్గర నుంచి పారిపోయేటట్టు ప్రార్థించి వాడిని గద్దించు. వాడు వెంటనే నీ దగ్గర నుంచి వాడు పారిపోతాడు. నీకు నీ బిడ్డలకు ఎంతో శాంతి సమాధానం ఈ కుటుంబంలో. అంత మాత్రం కాదు,
నీ జీవితంలో ఏమి జరగకుండా ఆగి ఉన్నాయో అవన్నీ జరగడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం పిల్లలు. అందరు తలంచు కనుమూసుకొని హల్లెలూయా రబబబబ శక్కర. అందరూ 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 ఒక తీర్మానం తీసుకోండి. బలపరుస్తే తప్పకుండా బలపరుస్తుంది. తప్పకుండా బలపరుస్తుంది. తప్పకుండా బలపరుస్తుంది. సోదరు జయరాజు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా రబబబబ శక్కర. ముందుకు రా జయరాజు. ప్రైజ్ ది లార్డ్ జీసస్. థ్యాంక్ యూ. ఒక తీర్మానం తీసుకొని పోదాం. ఒక తీర్మానం. దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ జీవితాల్లో ఘనమైన విజయాలు మీరు పొందుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. అవును. అవును. ఎస్. 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 ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం